ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. కరోనా కొత్త వేరియంట్ JN1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని తిరుమలలో చక్రస్నానం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. ఆయన వెంట జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తదితరులున్నారు. ఈరోజు మధ్యాహ్నం పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. కాగా నిన్న కడపలో పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే గోపవరం మండలం ఇండస్ట్రియల్ పార్కులో నూతనంగా నిర్మించిన MS సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ CPL పరిశ్రమ ఉత్పత్తి యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కడప నగరాన్ని స్మార్ట్ సిటీగా చూడాలన్న నగర ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తోందని, కడపకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నామని తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ JN1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్ చెప్పారు. ప్రజలు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. JN1 వేరియంట్కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని, తీవ్ర లక్షణాలు, సుదీర్ఘమైన జ్వరం, శ్వాసపరమైన ఇబ్బందులు కనిపిస్తే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నామని, దీంతో పాటు ఆసుపత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు, అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కాగా నిన్న ఒక్కరోజే మన దేశంలో 752 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని తిరుమలలో ఈ ఉదయం చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేశారు. చక్రస్నానం సమయంలో అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రతి ఏటా వైకుంఠ ద్వాదశికి చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరులో జరిగే ఆడుదాం ఆంధ్ర ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై నిన్న 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా తమ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో క్రీడలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. విజయవాడలో 64వ డివిజన్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం సంతోషదాయకమని, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని యువతకు మేయర్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 నంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత పెరిగింది. పొగమంచు ఎక్కువగా కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మినుములూరు కాఫీ బోర్డు వద్ద 12 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత, పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కాఫీ బోర్డు అధికారులు తెలిపారు. వరుసగా 3 రోజులు సెలవు రావడంతో ఇక్కడి వంజంగి కొండల ప్రకృతి సోయగాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పాడేరుకు తరలివస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను నిరుపేదల చెంతకు చేరవేసే వికసిత్ భారత్ సంకల్పయాత్ర తిరుపతిలో విజయవంతంగా కొనసాగుతోంది. నగరంలోని 25వ వార్డులో ఈరోజు వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం ద్వారా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులు అవగాహన కల్పించారు. అలాగే ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ, నా పేరు బి సుదర్శన్. నేను సురక్ష బీమా పథకంలో నమోదు చేసుకున్నాను. ఈ బీమా వల్ల మనకు సాధారణంగా చనిపోయిన 2 లక్షల రూపాయల వరకు, ప్రమాదవశాత్తు ఏదైనా కానీ జరిగితే 5 లక్షల రూపాయల వరకు మనకు బెనిఫిషరీ పొందుతాం. నా పేరు దేవిక. నాకు పిఎం కిసాన్ ద్వారా అమౌంట్ వస్తూ ఉంది. అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరైంది. నేను బాడు ఇంట్లో ఉండి రెంట్ కట్టుకునేదానికి వీలు లేని సమయంలో నాకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది. పిఎం స్వనిధిలో 10,000 లోన్ తీసుకున్నాను. చిన్న వ్యాపారం ఇంట్లోనే స్టార్ట్ చేశాను. అది కట్టేశాను. తర్వాత 20,000 ఇచ్చారు. ఇంకా కొంచెం డెవలప్ చేసుకున్నాను. నా పేరు హిమబిందు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద కరోనా టైం నుంచి మాకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. అందుకు మోడీ గారికి ధన్యవాదాలు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన తుపాను కారణంగా రంగుమారిన ధాన్యాన్ని మిల్లర్లు తప్పనిసరిగా కొనుగోలు చేయాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ ఎం శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నిన్న కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ రైతుల నుంచి వచ్చే ప్రతి గింజ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. 2-3 రోజుల్లోనే రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తున్నామని తెలిపారు. భారత మహిళా క్రికెట్ జట్టు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఈ నెల 21న మ్యాచ్ ప్రారంభమవగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 406 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 261 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో ఈరోజు రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఒకరోజు మిగిలి ఉండగానే విజయ లక్ష్యాన్ని చేరుకుంది. కాగా టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెట్ జట్టుకు ఇదే తొలి విజయం. గతంలో భారత్ ఆసీస్ మహిళా జట్లు 10 సార్లు పోటీ పడగా ఆసీస్ 4 సార్లు గెలిచింది. 6 సార్లు మ్యాచ్ డ్రా అయింది. తైక్వాండో 38వ జాతీయ బాలబాలికల పోటీలు విజయవాడ పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ రోజు జరుగుతున్న తైక్వాండో ఫైనల్ పోటీలను తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఇండియా రమణయ్య, సీనియర్ తైక్వాండో క్రీడాకారులు ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రధానమంత్రితో మాట్లాడేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు www.mygov.in PPC 2024 వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు జనవరి 12వ తేదీ వరకు గడువు విధించింది. పరీక్షా పే చర్చ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ప్రయాణికుల రద్దీ కారణంగా హైదరాబాద్, తిరుపతి, హైదరాబాద్, కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే CPRO CH రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, తిరుపతి ప్రత్యేక రైలు ఈ నెల 27వ తేదీ సాయంకాలం 6:10 హైదరాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 28వ తేదీ సాయంకాలం 5:15 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:30 హైదరాబాద్ చేరుకుంటుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. కరోనా కొత్త వేరియంట్ JN1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని తిరుమలలో చక్రస్నానం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత పెరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.